ఇదే లింకా నీకు 6 packs డాక్టర్ అండి. ఓ అబ్రహం. హలో డాక్టర్. ఏవయ్యా ఏ జిమ్కి వెళ్తున్నావు? జిమ్మా పాడా సార్, అంత టైం ఎక్కడ మాకు. డాక్టర్ గారు మీ జిమ్ కూడా కాదండి, మీ ప్రాక్టీస్ పెంచుకోవడానికి వచ్చారు ఇక్కడికి. అవును కదా, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మీకు ఫ్రెండ్స్, మీకు శ్రీనివాస్ గారు నా ప్రాక్టీస్ గురించి, నా జిమ్ ఫిట్నెస్ గురించి చెప్పే ఉంటారు. మీరు నన్ను పీసీపీగా పెట్టుకుంటే మీకు లాభం, నాకు లాభం. మీ లాభం కనిపిస్తూనే ఉంది, మాకేమిటో లాభం. మీకు లాభం ఏంటంటే అలోపతితో పాటు హోమియోపతి, ఆయుర్వేద, యోగా 3 ఫ్రీ అండి. అంతేకాకుండా 3 నెలల జిమ్ మెంబర్షిప్ ఫ్రీ అండి. ఇంకేం కావాలి మీకు? 10 డెక్కులు ఫ్రీగా వస్తాయని చెప్పి పప్పు కొంటారండి ఎవరైనా? అంతే కదా. మీకు స్పెషల్ అండి, లాంగ్ స్టాండింగ్ పేషెంట్లకి 2 ఏళ్ళకి ఒకసారి ఇండియాలో కుస్తీ ట్రైనింగ్ ఫ్రీ, ఇండియా ట్రిప్ కూడా ఫ్రీ అన్నమాట. ఇంకేం కావాలి? ఏమండి పీసీపీగా మార్చేసుకుంటామండి. ఈడ పప్పుతో పాటు కెసినా కూడా కొనిపించేట్టుందిగా. అబ్బా ఊరుకోండి. నీకు ఏమైనా పిచ్చా? కుస్తీ కోసం డాక్టర్నే మార్చేస్తావా? కుస్తీ కోసం కాదండి, కుస్తీ కోసం వెళ్ళేదా 2 సంవత్సరాలకోసారి ఇండియా ట్రిప్ ఫ్రీ ఫ్రీ. పంపుతాడండి ఇండియా. పంపుతాడు. అయినా కుడి కాలికి బదులు ఎడమ కాలికి ట్రీట్ చేస్తే 2 సంవత్సరాలు, కుస్తీ బదులు జీవితం అంతా కుస్తీనే. 17 సంవత్సరాల నుంచి ఇండియా వెళ్ళింది నేను. ఆ బాధ ఏంటో అర్థమయ్యేది నాకు, మీకు కాదు కదా. అస్సలు అర్థం చేసుకోలేదా? బబ్బా, ఇది ఇలానే నడుస్తూ ఉంటుంది. కానీ శ్రీనివాసు, మనం ఇండియా నుంచి వచ్చాక తీరిగ్గా మళ్ళీ మాట్లాడుకుందాం, సరేనా? డాక్టర్ గారు బాయ్ ఫ్రెండ్స్. సరేనండి, మేము బయలుదేరుతాం. దాము బుజ్జి కాస్త రాజు చదువుతాం, చాలా నీరస పడిపోతున్నాం ఈ వ్యధ ఆటలు. ప్రాక్టీస్ చేసుకో మా ఇంటికి వెళ్ళి. ఓకే ఫిరోజ్, నేను కూడా బయలుదేరుతాను. అయితే ప్యాకేజ్ ఏమైనా హెల్ప్ కావాలంటే తప్పకుండా అడగండి. వీకెండ్ మాత్రం భోజనానికి రండి, మా కూడా ఏదో ప్యాకేజ్ ఇస్తుందంట పట్టుకెళ్ళాలి. అది సంగతి చెప్పానా, ఊరికి వస్తారా గురుగారు? ఆ ప్యాకేజ్, ఆ 6 ప్యాక్ డాక్టర్ అంటగడ్డానికి వచ్చాడు. మీకు అన్నిటికీ అనుమానం, టెన్షన్ అండి. 15 సంవత్సరాల దాకా ఇండియా వెళ్తున్నాం కదా, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఎందుకు ఈ గోల్ అంతా? రిలాక్స్ అవ్వండి. రిలాక్సా? ఆల్రెడీ 12 బ్యాగులు నిండాయి. ఇంకా ఈరోజు ఇంత షాపింగ్ చేయించావు. ఇంకా 1 వీక్ ఉంది. ఇంకా టెన్షన్ పడగా ఏం చేస్తాను? హాయిగా ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ఆ మాత్రం ఖర్చు అవదా? అంత లగేజ్ ఉండదా? ఓ 15 పెట్టికేనా? సరేనండి. అయినా ఎంజాయ్ చేయకుండా ఊరికే టెన్షన్ అయితే అక్కడ కూడా ఎంజాయ్ చేయరు, ఇలాగే టెన్షన్ పడతారు. బాగుంది. నువ్వు ఎంజాయ్ ద మూమెంట్. నేను వెళ్ళి ప్యాకింగ్ సంగతి చూస్తాను, సరేనా? ఏదన్నా ఎంజాయ్ చేయాలంటే హృదయం ఉండాలండి, హృదయం. బుద్ధి కూడా ఉండాలండి. తప్పేలేండి. అక్కడ పెట్టేశారా నా కప్పులు? అప్పుడెప్పుడో ఇండియా తెచ్చుకున్నది. నా జన్మభూమి, నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులోని కమ్మని ప్రదేశము. ఇండియా, నేను వచ్చేస్తున్నా. ఇండియా ప్రయాణం ముగించి వచ్చాక ఒక రోజు. హలో, ఎవరు? హలో ఫిరోజ్, నేనే రాజశేఖర్ని. ఎలా ఉన్నా? రాజ్, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానే. ఏంటి ఇండియా ట్రిప్ ఎలా అయింది? ఇండియా ట్రిప్పా బాగానే జరిగింది నాకైతే. కానీ మా ఆవిడే బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంది, బాగా అప్సెట్ అయింది. అయ్యో, ఇప్పుడే వద్దాం అనుకుంటున్నాం మీ ఇంటికి. మరి వస్తారా? సరే రండి. కొంచెం అప్సెట్ అయింది కదా, నోటికి ఏది వస్తే మాట్లాడేస్తుంది, ఏమనుకోకండి. అయ్యో భలే వాడే. అయ్యో, ఇప్పుడే మేము ఒక మొక్కేసాము. ఈ ఆట అయిపోయిన తర్వాత వెంటనే బయలుదేరుతాం. ఓకే, మంచిగా తాగాడి రండి, సరేనా?
బాయ్. ఏంటబ్బా ఈవిడేమో అనర్గళంగా మాట్లాడుస్తుంది, జనాలేమో వస్తున్నారు, ఎలా హ్యాండిల్ చేయాలి? సరే చూద్దాం. No, the red one's right here. You can have this one. I want the. హాయ్ ఈరోజు ఏంటి ఎలా ఉన్నావు? హాయ్, బాగుందా? ఏమిటో ఆర్టిస్ట్ కింగ్లో ఉండేవాడు బక్క చిక్కి జాకీలో ఎవరైపోయావు. ఏం చెప్పమంటావు? అవును దీప్తి గారేనండి, మీరు చాలా అప్సెట్ అయ్యారని చెప్పారే. దీప్తి గారా? వస్తున్నా, అదిగోండి వస్తున్నా. వస్తున్నారు, బాగానే ఉన్నారే. మీరు కంగారు పడిపోయి మమ్మల్ని కంగారు పెట్టేస్తారండి. ఏమండి ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగిందండి. ఏం మాధవి, మీ ప్యాకెట్ పిచ్చాయినా, మీ తింగర బుచ్చి బాగున్నారా? ఏది కనబడలేదు. ఓ ఆల్రెడీ మొదలెట్టేశారా? అదేమిటండి మరి అలా విడ్డూరంగా అలా మాట్లాడుతున్నారు? విడ్డూరు ఏముందండి, ఇన్నాళ్ళు చచ్చేంత మొహమాటంతో అన్ని కడుపులో దాచుకునేదాన్ని. దాన్ని తస్సలుగా ఇప్పుడు అన్ని తన్నుకుని వచ్చేస్తాయండి. నాకు మాత్రం హాయిగా ఉందిలేండి. అంతేనా? మేమేమన్నా అన్నా మీ 15 సంవత్సరాల ప్రయాణ ప్రవసనం గురించి ఎవరు చెప్పరే? అంతేనండి మరి ఒక్క బాలేకపోతే డ్రాప్ చేసుకుంటాం కానీ పక్కన అంటావా? ఇదేనండి వరుస. ఇండియా నుంచి వచ్చాక అప్పుడు ఫోన్లో చెప్పాను కదా అప్సెట్ అయిందని. ఓ ఇది ఆజబ్బా, ఎన్నోళ్ళు ఇలా ఏం చెప్పారండి ఫోన్లో? జబ్బు ఏంటి జబ్బు? మీ అందరికీ అబద్ధాలు వినడం అలవాటైపోయింది. నేను నిజాలు చెప్తుంటే మీకు కొత్తగా ఉంది. నాకేం జబ్బు లేదు, గిబ్బు లేదు, ఊరుకోండి. ఏం చెప్పమంటారండి, ఇండియా ప్రయాణం బాగా దెబ్బతీసిందండి. దాంతో బాగా షాక్ అయింది పాపం. షాకా? ఎవరికండి? కరెంట్ షాకా? 1928లో అనుకుంటా రజనీకాంత్ హ్యాండిల్ అనే బుక్లో 110 వాట్స్ 220 వాట్స్ గురించి ఏదో డిస్కస్ చేశాడు. ఎనీవే ఇండియా ప్రయాణం బాగా జరిగిందండి. మీది ప్యాకేజ్ ఇది తెచ్చారా మాది? నమస్తే అండి హిస్టరీ కింగ్ గారు, బాగున్నారా? ఈయన ఒక్కరే తప్పని ఇప్పుడు ఈ మేకల మొత్తంలో మీరు పెద్ద ప్యాకేజ్ ఇచ్చి పడేసామన్నారు కదా, ఆ ప్యాకేజీ డెలివరీ చేసి వచ్చేసాం. బాగున్నారా? బాగున్నామండి. 1994లో అనుకుంటా ఎవరో ఫ్రెండ్స్ ఇలాగే జోక్ చేశారండి. సంథింగ్ రాంగ్. సంథింగ్ ఏంటండి? ఎవ్రీథింగ్ రాంగ్. బుజ్జి తల్లి జాగ్రత్తగా ఆడాలి నువ్వు. కాన్సన్ట్రేట్. మీరు ఏదో అంటున్నారు. మిమ్మల్ని కాదులేండి రాజశేఖర్ గారు, మీరు కానీ ఫిరోజ్ ఏంటి దీప్తి గారు కొంచెం విడ్డూరంగా మాట్లాడుతున్నారు? అది ఏమైందంటే ఇండియా వెళ్ళాము. మళ్ళీ అదే మాట. అది ఇండియా కాదంటే వింటేనండి. అక్కడ మనుషులు వేరు, మనస్తత్వాలు వేరు, మనసులు వేరు. నేను పుట్టిపోయిన ప్రదేశం అది వేరు, అది వేరే ఇంకోటి ఏదో. ఇది ఎక్కడికో తీసుకెళ్ళి దాని ఏంటి అంటారండి? ముక్కలే మర్చిపోతే కాటే వాడతాం. సో ఇండియా వెళ్ళాము, అక్కడేమో పెళ్ళికని వెళ్ళాము. ఆ పెళ్ళేమో పెటాక్. దీని పెళ్ళి అంటారు ఏంటండి? అది అసలు పెళ్లి కాదండి, అది అగ్రిమెంట్. అది మా తమ్ముడు, మా చిన్నగాడు పెళ్లి షాపింగ్ ఏమో స్టాపర్ షాప్లో చేద్దాం అన్నాడు. ఆ పెళ్ళేమో కాదు విచిత్ర సిల్క్స్లో చేద్దాం. వాళ్ళిద్దరేమో పెళ్లి షాపింగ్కే ఇన్ని భేదాభిప్రాయాలా, పెళ్లి చేసుకుని రోజు కొట్టుకోవడం ఎందుకు, లెట్స్ కాల్ ఆఫ్ ద మ్యారేజ్ క్యాన్సిల్ అనుకున్నారండి. మేము ఇంత పడి వెళ్తే దాన్ని పెళ్ళి అంటారేంటండి ఈయన అగ్రిమెంట్ని పట్టుకొని. పోనీ పెళ్ళంటే అలా అయింది, చుట్టాల పక్కలతో ఎంజాయ్ చేసింటారే. ఆ సంబడం కూడా తీరిందండి. ఎవరింటికన్నా వెళ్తామా? ఉదయం నుంచి రాత్రి దాకా టీవీ 6 గంటల నుంచి మొదలండి. 6 గంటలకి ఆరాలు, 7 గంటలకి సువార్త, 8 గంటలకి జీవనజ్యోతి, 9 గంటలకి మార్నింగ్ షో షురు, 12 గంటలకి వంట వార్పు అభిరుచి కార్యక్రమం. మనం ఇంట్లో వంట చేసినా చేయకపోయినా అందరూ టీవీల ముందు కూర్చొని రెసిపీలు రాసేసుకుంటారు. ఈ మధ్య మగవాళ్ళు కంప్లైంట్ కూడా చేస్తున్నారండి. వీడియో కెమెరా లేదే, దాన్ని టీవీలో బ్రాడ్కాస్ట్ చేయండి, ఇంట్లో ఎవరు వంట చేయమంటున్నారండి. ఆ తర్వాత ఇంకా చూడండి డైలీ సీరియల్స్ గోల. ఆకాశగంగ ఎగిరిపోయింది, ఎగిరే పావురమా ఏ గూటికి పోతావు, ప్రేమ మందిరం బద్దలైపోయింది, అంతఃపురం దానికి గోడలే లేవు, ప్రేమాభిషేకం రక్త కన్నీటితో. వీటన్నిటితో బతికి బయటపడ్డాం అనుకుంటే ఇంకా రియాలిటీ షోలు గోల. అత్త పట్లు, కోడలు సిగుపట్లు, కాయ రాజా కాయ్,
సై అంటే సై ఇవన్నీ దాటుకొని అర్ధరాత్రి అయ్యేసరికి అవేవో అర్ధరాత్రి మిడ్ నైట్ సమోసా సినిమాలు దాని పిల్లప్పుడు ఇంక ఇవన్నీ చూసేసరికి నాతో మాట్లాడే ఓపిక తీరిక టైం ఎవరికున్నాయి చెప్పండి. బాగుంది మీరు అడగన గోల. కనీసం పరకట్టనే ఇచ్చిందా కాస్త కళ్ళకి మనసుకి మెదడుకి సుఖంగా. ఆ